దయ్యం అంటే మీరు అనుకుంటున్నారేమో, తెల్ల బట్టలు వేసుకుంటుంది, జుట్టు విరబోసుకుంటుంది, పళ్ళన్ని బయటికి వచ్చేసి ఉంటాయి, కాలు వెనక తిరిగిపోయి చేతులు బారు గోర్లు బారుగా ఉంటాయి. అయ్యా, సినిమాలో చూపించిన దయ్యాలు అవి దయ్యాలు అనుకుంటున్నారా? ఎవడు చెప్పాడు? అలడ దయ్యాలు ఒకవేళ ఉండితే ఇప్పటిపాటి చంపేసేవాళ్ళు. అవి ఎక్కడ కనపడతాయి? ఎవరు కనపడతాయి? అవి చెట్టు ఎక్కిందనో, చెట్టు కింద కూర్చుందనో, సమాధుల్లో ఉందనో, సమాధి మీద కూర్చుందనో, ఇవన్నీ సినిమాలలో సాధ్యం తప్ప సమాజంలో అది సాధ్యమయ్యేవి కావు. అంటే ఇక్కడ కూడా దయ్యం చాలా తెలివిగా మాయ చేసింది సమాజాన్ని. ఒరేయ్, అసలు దయ్యం మనలో ఉండి, మన మధ్య ఉండి మనుషులందరినీ డైవర్ట్ చేసేసింది. ఒక దయ్యం అనగా ఆ చెట్టు మీద చూడు, శ్మశానం వైపు చూడు, నీలో మాత్రం చూసుకోవద్దు. ఎందుకంటే నీలో చూసుకున్నావు అనుకో, నేను కనపడతాను. నీ వైపుగా చూసుకుంటే నేనే ఉంటా లోపల. అందుకే వాడు ఏం చేశాడంటే, నీలో తప్ప అందరిలో చూడు, అంతటా చూడు. ఇదండి. అందుకే దయ్యం అనేటప్పటికీ వాడు కనిపించని ఒక దుష్ట శక్తి, కనిపించని ఒక మహాభయంకర క్రూరుడు. వాడి లక్ష్యం ఒకటే, మనిషిని దేవునికి దూరం చేయాలి. మనిషి దేవునికి దగ్గర కాకూడదు. మనిషిని ఎంత పాడు చేయాలో అంత పాడు చేయాలి. నేను ఎంత చెడిపోయానో అంతకంతకు వారిని కూడా చెడ్డవారిగా చేసి, దేవుడు చూసి అసహించుకొని, చీ అనుకొని, బాధపడుతూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ ఆయన ఉంటే ఆనందపడాలి. అలాంటి వాడండి దయ్యం.